హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కునాఫా ప్రాసెస్. ముందుగా సెమియా తీసుకొని సన్న సెమియా సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. మొత్తము మరి సన్న పీసెస్లో కట్ చేయాలి. బాగా చేతితో నలుముతో కట్ చేసుకోవాలి. సెమియా మొత్తము సన్న పీసెస్లోకి చేసుకున్నాము. బటర్ ఆల్రెడీ ముందుగానే ఫ్రై అయిన సెమియా ఇవి. బటర్ వేసి బాగా సెమియాకి అప్లై చేయాలి. కొంచెం కొంచెంగా వేసుకొని బటరు మొత్తము బాగా తడిగా అయిపోవాలి సెమియా మొత్తము. సెమియాని పక్కన పెట్టేసి కొంచెం సేపు చక్కెర పాకము చేసుకోవాలి. పాకం అంటే పాకం లెక్క రాకూడదు, కొంచెం లైట్గా రావాలా. చక్కెర మొత్తం కరిగే వరకు పాకం రెడీ అయ్యేలోగా మిక్సీ జార్లో ముందుగానే కాజు నానబెట్టుకున్నాను. కాజు వేసుకున్నాను. కోవా 300 గ్రామ్ కోవా వేసుకున్నాను. 200 గ్రామ్ కాజు వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. క్రీమ్ లెక్క వచ్చేయాలి. చక్కెర పాకం రెడీ అయినది. చక్కెర పాకం కూడా స్టవ్ మీద ఖాళీ బౌల్ పెట్టి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలపాలి మిల్క్ని. బాగా కాగినాక ఆల్రెడీ ముందుగా మేము కాజు కోవా పేస్ట్ చేసాము. క్రీమ్ వేసేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగు అంటకుండా, ఇక్కడ గడ్డలు కట్టకుండా. చిక్కగా క్రీమ్ లెక్క వచ్చేయాలి. కావాలంటే మీరు కార్న్ ఫ్లోర్ వేసి క్రీమ్ చేసుకోవచ్చు. పిస్తా పౌడర్ చేసి వేసాను 50 గ్రామ్. బాగా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా. మీరు ఈ క్రీమ్ కార్న్ఫ్లోర్తో అయినా చేయొచ్చు. నేను కాజు కోవా పేస్ట్తో చేశాను. కునాఫా కోసం నేను ప్యాన్ తీసుకున్నాను. ముందుగా ప్యాన్కి బటర్ అప్లై చేయాలి.
కునాఫా అరబీ డిష్. సిమియా కొంచెం కొంచెంగా వేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. అంతా బాగా ఒక గ్లాస్ అన్న, ఒక చిన్న కప్ అన్న తీసుకొని కొంచెం బరువు ఉన్నది గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాము. చీజ్ గ్రేట్ చేసుకోవాలి. చీజ్ గ్రేట్ చేసుకున్నాము. ఒక లేయర్గా వేసేసుకోవాలి. సైడ్లకి పోకుండా రౌండ్గా వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాను. మిల్క్, కోవా, కాజు, క్రీమ్ చేసుకున్నది మిశ్రమాన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్గా వేసుకున్నాక మళ్ళీ పై భాగంపై మొత్తం మళ్ళీ సెమియా వేసుకోవాలి. మొత్తం సెమియా వేసుకున్నాము. కొంచెం లైట్గా ప్రెస్ చేసి రౌండ్ షేప్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద లైట్గా ముందుగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కొంచెం సేపు కాల్చుకున్నాక 1 నిమిషం తర్వాత స్టవ్ మీద ఏదైనా పాతది ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయినాక ప్యాన్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా పెడితే సెమియా మాడిపోతుంది. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు తిప్పుతా కలుపుకోవాలి. ఒక పక్క కలుపుకున్నాక ప్యాన్కి బటర్ అప్లై చేసి మళ్ళీ అటు పక్కకి కొంచెం పెద్ద సైజ్ ప్యాన్ తీసుకున్నాను. చూసి జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పేసుకున్నాము. పర్ఫెక్ట్గా వచ్చినది కునాఫా. ఒక పక్క పర్ఫెక్ట్గా కాలినది. మళ్ళీ ప్యాన్ కాలినాక ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ అటుపక్క కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత కునాఫా పర్ఫెక్ట్గా వచ్చినది. గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ లైట్గా వేసుకుంటున్నాను. వేసుకున్నాక చక్కెర పాకం చేసి పెట్టినది నేను స్వీట్ కోవా వేశాను. అందుకని చక్కెర పాకం లైట్గా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు.
కట్ చేసి టేస్ట్ చేద్దాం. అరబీ డిష్ కునాఫా రెడీ. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.